నేను ఇప్పుడు శంభుని గుడి యొక్క పై భాగంలో ఉన్నాను. మొన్న నేను చేసిన వీడియోకు కొంతమంది భక్తులు ఫోన్ చేసి, బాబు ఇంత ప్రాచీనమైన దేవాలయంలో శివుడికి అభిషేకం చేయడం కోసం ఆలయ చుట్టుపక్కల ప్రాంతంలో ఓ కోనేరు కట్టే ఉంటాడు మన పూర్వీకులు, కోనేరు గురించి కూడా ప్రస్తావన తీసుకురండి చాలామంది ఫోన్ చేశారు. ఇందులో భాగంగా నేను కూడా ఈరోజు ఆలయ చుట్టుపక్కల ప్రాంతాలని తిరిగి చూశాను. చాలా మటుకు ఆలయానికి ఆనుకుని ఉన్న స్థలాలపైన అన్ని కట్టడాలు జరిపాయి, కోనేరు ఆనవాళ్ళు మటుకు లేవు. ఆలయం మొత్తం వెనుక భాగం నుంచి చుట్టూ తిరిగాను. ఆలయ వెనుక భాగంలో కట్టెల షాపు, కోడిగుడ్డులు అమ్మే షాపు, కూరగాయల షాపులు, అలాగే చుట్టుపక్కల మొత్తం బట్టల షాపులు, టీ స్టాలు, పాన్ షాపులే ఉన్నాయి. మొత్తం మన ఆలయానికి కనబడకుండా మొత్తం అడ్డుగా ఈ షాపులు ఏర్పాటు చేశారు. మరి ఈ ప్రాంతంలో కోనేరు ఉండేదా లేదా అనేది నాకు తెలియదు, ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు సరిగ్గా. మరి ఆ భగవంతుడికే తెలుసు కోనేరు విషయం.